శేఖర్ గారు చెప్పండి, నిజంగానే మురికి మీడియాలో చూస్తే సన్నిహితులతో భేటీలతోటే మొత్తం కనిపెట్టేసినట్లు అదని ఇదని పేజీలు రాసేసుకుంటున్నారు. మరి ఇంకోవైపు ఏమో సరే డీజీపీ గారి పదవి కూడా విధులు ఇంకో పదవి కూడా ఇచ్చేశారంట. సుప్రీంకోర్టు చెబుతున్న వ్యాఖ్యలు అవన్నీ చూస్తే ఏపీలో కూడా పోలీస్ వ్యవస్థ రాజకీయ యుద్ధంలో భాగమైంది అనే ఫీలింగ్ కలుగుతూ ఉంది. సో ఈ కేసు మద్యం కేసు ఇది ఈ రెండు క్లబ్ చేసి మాట్లాడేసేయండి. టైం సరి సార్ ఆగస్టు 26, 2024 తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రాక్సీ ఎవరైతే ఎత్తి వెంకటేశ్వరరావు శ్రీనివాస్ రాసిన రిజిస్టర్డ్ పోస్ట్ తో మొదలైనటువంటి ఈ కుట్ర నిన్న మిథున్ రెడ్డి గారి అరెస్ట్ తో పరాకాష్ఠకు చేరింది సార్. సో అందులో వాళ్ళు తేల్చి ఎఫ్ఐఆర్ లో పెట్టిన అభియోగాలు మొత్తాన్ని కూడా 2021లో ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సిసిఐలో కంప్లైంట్ చేస్తే తీర్పిచ్చింది. ఏమని తీర్పిచ్చింది? అసలు ఇది ఇన్వెస్టిగేషన్ కే పనికిరాని కేసు అయ్యా ఇది. ఎక్కడా కూడా ట్రేడ్ నిబంధనల్ని ఆంధ్రప్రదేశ్ బేవరేజ్ కార్పొరేషన్ ఉల్లంఘించలేదు. మీరు కక్షపూరితంగా తీసుకొచ్చి కేసు పెడితే ఇన్వెస్టిగేషన్ చేయాలా, మేము మొత్తం పరిశీలించామని చెప్పి తీర్పిచ్చింది. మళ్ళీ దాన్నే ఎఫ్ఐఆర్ సార్, ఎఫ్ఐఆర్ ఎప్పుడు వచ్చిందంటే దీని మీద 23/9/2024 సార్ ఫస్ట్ ఎఫ్ఐఆర్, క్రైమ్ నెంబర్ 21/2024 పేరుతో ఎఫ్ఐఆర్ వచ్చింది సార్. ఎఫ్ఐఆర్ లో వాళ్ళు అన్ఐడెంటిఫైడ్ పీపుల్ అంట సార్. కానీ ఏదైతే కుంభకోణం ఎవరు చేశారో తెలియదంట, కానీ కుంభకోణం మాత్రం జరిగిందంట 3,500 కోట్లకు సార్. ఎవరు కుంభకోణం చేశారో ఎక్కడ కుంభకోణం చేశారో తెలియదు, కానీ కుంభకోణం మాత్రం 3,500 కోట్లు జరిగింది. అది సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పోలీస్ వ్యవస్థ పెట్టినటువంటి ఎఫ్ఐఆర్. తర్వాత రాజశేఖర్ బాబు గారు వచ్చారు సార్ సిట్లోకి. వచ్చిన తర్వాత ఒకరి తర్వాత ఒకరిని భయపెట్టడం, ప్రలోభ పెట్టడం, కన్ఫెషన్ ఇప్పించుకోవటం, ఇంకా కొంచెం కుదరకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్ లాంటి వాళ్ళని 4 బాధటం, కన్ఫెషన్ ఇప్పించుకోవటం. విజయబాబు గారు చెప్పినట్టు ఆ కన్ఫెషన్ అనేది ఎక్కడా కూడా రేపు కోర్టు కేసు ట్రయల్లో నిలబడే పరిస్థితి లేదు, అడ్మిషబుల్ కాదు అది. అయినా సరే సేమ్ అదే పందాలో ఒకరి తర్వాత ఒకరిని అందరిని అరెస్ట్ చేసుకుంటూ పోవడం అంతవరకు చూసాం సార్. సరే ఇంతవరకు బాగానే ఉంది సార్. సరే ఛార్జ్ షీట్ లో ఏముంది? ఓకే అరెస్ట్ చేశారు, కీలక దశలో ఉంది, ఎవరికి బెయిల్ ఇవ్వడానికి లేదు సార్, వీళ్ళ రిమాండ్కి పంపించాలి, రిమాండ్కి పంపించకపోతే వీళ్ళు ఏదైతే సాక్ష్యాలను తారుమారు చేస్తారు అని చెప్పేసి గౌరవ న్యాయమూర్తుల్ని, గౌరవ జడ్జి వర్యుల్ని వీళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు, లోపలికి పంపించారు. మరి దీంట్లో ఏమిచ్చారు? నిరూపించగలిగారా? లగ్జరీ కార్లు కొన్నారు అని చెప్పి మాట్లాడారు సార్. ఏదైతే ఛార్జ్ షీట్ లో కూడా ఉంది సార్ అన్నమాట. మరి ఆ లగ్జరీ కార్లు కొన్నటువంటి కార్లు నెంబర్లు ఏంటి, ఏ కారు కొన్నారు, ఎంత కొన్నారు, ఆ కారు ఎక్కడుంది? ఎక్కడా లేదు సార్. 303 పేజీల ఛార్జ్ షీట్ లో సార్. సార్ ఇంకోటి, మీరు ఫస్ట్ లో మాట్లాడుతూ డొల్ల కంపెనీలు సృష్టించారన్నారు కదా సార్. నేను ఛార్జ్ షీట్ మొత్తం చదివాను సార్. చదివితే అందులో సార్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ సార్, మ్యాన్సన్ హౌస్ అండ్ ఏదైతే ఇంకో బ్రాండ్ ఉంది సార్ తిలక్ నగర్ టీఏ ఇండస్ట్రీస్ నుంచి, ఆ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళు 110 కోట్ల రూపాయలకి బంగారం కొన్నారంట సార్. కానీ కొన్న బంగారం సార్, బంగారం నిజంగా సార్ మినిమం కామన్ సెన్స్ సార్ ఇది సార్. బంగారం కొన్న వాళ్ళు ఏదైనా సార్ ఈ రోజుల్లో 50 లక్షల రూపాయలకి పైగా ట్రాన్సాక్షన్ జరుగుతుందంటే ఇన్కమ్ ట్యాక్స్ ఐబీ మొత్తం నిఘా ఉంటుంది సార్ దాని మీద, సెబీ. సో వాళ్ళు 110 కోట్ల రూపాయలకి బంగారం కొన్నారంటే ఇన్కమ్ ట్యాక్స్ కి సెబీకి తెలియకుండా వాళ్ళు కొన్నారా? వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు కొనుక్కో ఉంటారు. వాళ్ళు ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ బంగారాన్ని ట్రాన్స్ఫర్ చేసినట్టుగా మీ దగ్గర ఆధారం ఉందా అంటే అది చూపిలేదు సార్. ఆ బంగారం కొన్న కంపెనీ ఉంది చూసారా సార్, ఏదో జ్యువెలరీస్, ఆ జ్యువెలరీస్ లో ఎవరో డొల్ల డైరెక్టర్ ఉన్నారంట సార్. వీళ్ళు బంగారం కొన్న జ్యువెలరీస్ లో ఎవరో డొల్ల డైరెక్టర్ ఉన్నారంట సార్. ఆయనకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం అని చెప్పి రాసేస్తారు సార్. ఎంత దుర్మార్గంగా బోడిగుండికి మోకాలకి ముడి పెట్టేస్తారు. అవును, అప్పుడు నేను చెప్పా కదా జేసీ దివాకర్ రెడ్డి గారు అంటే పడని రోజుల్లోనేమో అట్లా రాశారు. ఆయన తెలుగుదేశంలో రాగానే అసలు ఎక్కడ ఆ విషయాలు ఏమి ప్రస్తావించకుండా చాలా బ్రహ్మాండంగా చెప్తారు సార్. నవనీత్ జ్యువెలరీస్ అంట సార్, ఏదో నవనీత్ జ్యువెలరీస్ అంట సార్. అది ఎప్పుడు చాలా రోజుల క్రితం ఏదైతే 2000-2001 సంవత్సరంలో స్టార్ట్ అయిందంట సార్. దానికి ఎవరో డొల్ల డైరెక్టర్ ఉన్నారంట సార్. దానికి లిక్కర్ కేసుకి సంబంధం అంట సార్. సో దారుణమైన విషయాలు ఎక్కడా కూడా సార్. ముడుపులు మొత్తం కూడా జగన్ గారికి వచ్చాయని రాస్తారు సార్.
కానీ వేరే వాళ్ళు ఎవరో భూములు కొనుక్కున్నారు అని రాస్తారు సార్. జగన్ గారి డబ్బులు అయితే వేరే వాళ్ళు ఎవరు ఎందుకు భూములు కొంటారు? ఇంత దారుణంగా అసత్యమైన వార్తలు సార్. ఎక్కడ కూడా సార్ ఇంకో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఒక్క డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చినట్టుగా టార్గెట్లు లేదు సార్. సో ఇంకో విషయం ఏంటంటే సార్, ఈ రోజు మురికి మీడియా రాసింది సార్. ఏమని రాసిందంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొన్ని కంపెనీస్ కి మాత్రమే, కొన్ని డిస్టిలరీలకు మాత్రమే ఈయన ఫేవరబుల్ గా ఇవ్వటం వల్ల వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకున్నారు అని చెప్పి రాసింది సార్. కానీ ఎక్కడ కూడా ఛార్జ్ షీట్ లో తెలపలేదు సార్. ఛార్జ్ షీట్ లో తెలిపితే ముందుగా రాయాల్సింది 2014 నుంచి 19 మధ్యలో 25% ఇండెంట్ ఇచ్చినటువంటి పెరల్ డిస్టిలరీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు ముందు దాని మీద స్కామ్ అని చెప్పి రాయాలి సార్. అంతేగాని 14%, 5%, 6% ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్కామ్ అవుతుందా? పైగా వాళ్ళెవరు కూడా కాదుగా, వాళ్ళెవరు కంప్లైంట్ కూడా ఏం చేయలేదు కదా, ఇట్లా మేము మమ్మల్ని డబ్బులు అడిగారనో అడగలేదనో ఇట్లాంటి ఏం లేదు కదా సార్. పిఎంఎల్ డిస్టిలరీస్, పుట్టా సుధాకర్ యాదవ్ గారు, పిఎంఎల్ డిస్టిలరీస్ మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే సార్. ఓకే. విశాఖ డిస్టిలరీస్ 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోతూ అయ్యన్న పాత్రుడు గారికి గిఫ్ట్ గా ఇచ్చినటువంటి విశాఖ డిస్టిలరీస్, అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్. పెరల్ డిస్టిలరీస్ ఏదైతే మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకోటి చిత్తూరులో ఏదైతే ఆదికేశ్వర నాయుడు ఫ్యామిలీ, రైట్, వీళ్ళెవ్వరూ కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. అవును, వీళ్ళెవ్వరూ కంప్లైంట్ ఇవ్వలేదు, కనీసం వాంగ్మూలం ఇవ్వలేదు. రైట్. అయితే టైం తక్కువ ఉంది, కంప్లీట్ చేయండి. ఈ డీజీ గారికి అదనపు పదవి ఇచ్చారట, దాన్ని కూడా ప్రస్తావించండి. ఎస్, కానీ సార్ వీళ్ళెవ్వరు కంప్లైంట్ ఇవ్వకపోయినా ఎద్ది వెంకటేశ్వరరావు శ్రీనివాస్ కి మాత్రం రాత్రి కల్లో కనిపిస్తారు సార్, ముడుపులు మారినట్టు. ఆయన ఒక రిజిస్టర్ పోస్ట్ రాస్తారు, రిజిస్టర్ పోస్ట్ రాగానే ఈ కేసులు కడతారు సార్. ఒకటి మాత్రం క్లియర్ గా చెప్తున్నాం సార్, ఏదైతే 2 చీకటి జీవాల ద్వారా బార్లు ప్రివిలేజ్ ఫీజులు, బార్లకి అదేవిధంగా మద్యం షాపులకి కోట్ల రూపాయలు ఖజానా గండి కొట్టిన చంద్రబాబు నాయుడు గారు స్కామరా, లేకపోతే రాష్ట్రానికి 36,000 కోట్ల రూపాయలు ఖజానా కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి స్కామరా? రైట్. అదే విధంగా ఎంఆర్పి ధరలకి ఒక్క ₹1 బిల్ల కూడా ఎక్కువ అమ్మకుండా కఠినంగా నియంత్రణ తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ చేసినట్ట, లేకపోతే ఎంఆర్పి ధరలకి 20-30 రూపాయలు ఎక్కువ పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు విడిగా మందమ్మిచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారు స్కామ్ చేసినట్ట? అదే విధంగా సార్ ఈ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు గారి స్కామ్ లిక్కర్ లో ఈ సంవత్సరం కూడా సార్ మళ్ళీ ఏదైతే టెండర్లకు వెళ్ళేటప్పుడు 10% మీకు ఎవరికైతే ఇస్తామని చెప్పేసి లిక్కర్ షాపులకు చెప్పి టెండర్లు అయిపోయి వాళ్ళకి షాపులు ఇచ్చిన తర్వాత మళ్ళీ 5% పెంచి 15% కి పెంచారంటే ఇందులో ఎంత స్కామ్ ఉన్నట్టు? రైట్. అవన్నీ చివరికి ఒక్క మాట సార్, చంద్రబాబు నాయుడు గారి మీద లిక్కర్ స్కామ్ సార్ 2014-19 మధ్య కాదు సార్. చంద్రబాబు నాయుడు గారి మద్యం ముడుపుల కేసు 1997-2000 మధ్యన ఎక్సెస్ అమౌంట్లు వేసి 500 కోట్ల రూపాయలు తిన్నారు, ఖజానా గండి కొట్టారని అడ్వకేట్ గా ఉన్న ఎన్ కృష్ణకుమార్ కేసు వేస్తే డిసెంబర్ 17, 2003లో సార్ అనంత సత్యనారాయణ ప్రసాద్ అనే ఒక జడ్జి గారు స్టే ఇచ్చారు. ఆ ముడుపుల కేసు కూడా ఈ రోజుకి స్టే మీదే ఉంది. లేదు తర్వాత అదే మరి ఇంకోటి వేరేదో కొట్టేసినట్టున్నారు. తర్వాత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు పెట్టిందో లేకపోతే మీరు చెప్పారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు కేసు కొట్టేశారు సార్. కానీ మద్యం ముడుపుల కేసు అట్లాగే ఉందా? స్టే మీద ఉంది. సో ఆ కేసుని 2014-19 మధ్య జరిగినటువంటి లిక్కర్ కేసుని, అదే విధంగా 2019 నుంచి 24 మధ్య మా మీద జరిగినటువంటి మీరు చెప్తా ఉన్న ఆరోపిస్తున్నటువంటి కేసుని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో లేకపోతే సిబిఐ ఆధ్వర్యంలో మేము సిద్ధం అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు పునీతుడైతే, సచ్చీలుడైతే, చిత్తశుద్ధి ఉంటే ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేయమని మీ ద్వారా కోరుకుంటున్నాం. రైట్. ఈ పాయింట్ అయితే నాకు కూడా నచ్చింది. ధైర్యంగా ఎస్ ఇప్పుడు జరిగిందంటున్నారుగా, ఇది పార్టీ మొత్తం కలిపి సిబిఐకి అప్పచెప్పడానికి సిద్ధపడతారంటే నేను అనుకోవటం అట్లా అంత ధైర్యం చేయకపోవచ్చేమో. మల్లారెడ్డి గారు, వేమారెడ్డి గారు మీరేమంటారు? సంక్షిప్తంగా చెప్పండి దయచేసి, టైంతో. ఇది ఓపెనే సార్. ఇప్పుడు మనం అడుగుతున్నాం, ఇప్పుడు జరిగింది, ఇప్పుడు ఇది చేస్తున్న విధానం పాత మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ లో చేసిన విధానాన్ని ఏంటి సిబిఐకి ఇవ్వండి, సిబిఐకి తేల్చండి, మనం ఒప్పుకుంటున్నాగా. అవును, అది కాకుండా ఊరికి బురద జల్లే కార్యక్రమమే తప్ప ఇప్పుడు మన శేఖర్ చెప్పినట్టుగా
అన్ని కూడా ఏది అసలు ఒకదానికి ఒకటి సంబంధం లేని విషయాలు. జైల్లో ఉన్న అతనితో కన్ఫర్ట్ చేపించేసి అతను మీరు వాగ్మూలంగా తీసుకునే పరిస్థితి, ఇంత దిగజారిపోయిన పరిస్థితి నడుస్తుందంటే ఇంకెక్కడుందని ఓకే పోలీసు వ్యవస్థను కూడా అన్నింటినీ ఆ విధంగా తీసుకొచ్చి అన్ని ఒక దుమారం లేని పరిస్థితి తప్ప ఇంకోటి కనపట్లేదు రాష్ట్రంలో. మీరు రైట్ ఓకే ఇదన్నీ కూడా సామాన్య ప్రజలు చూస్తున్నారు, చూడకుండా లేరు. మీరు ఇవాళ ఈ సమీక్షల ద్వారా మీరు చెప్తున్న మనం మాట్లాడుతున్న విషయాలన్నీ సామాన్య ప్రజలకు అందరికీ అర్థం అవుతుంది. ఇది ఎట్టి వెళ్తుంది, ఏం జరుగుతుంది, ఇది మంచిది కాదు ప్రభుత్వానికి. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ట్రాన్స్పరెన్సీ కనబడుతుంది ప్రతి టెండర్ లో కూడా. ఓకే ఇక్కడ ఎక్కడ ఉందో మీకు ట్రాన్స్పరెన్సీ ప్రూవ్ చేయండి. అవును, అది లేకుండా ఇదే విధానం కొనసాగితే మాత్రం ప్రజల్లో వచ్చి ఒక విధమైన ఆందోళన బయలుదేరి ఆ ఆందోళన ఒక రివల్యూషనరీ టైప్ లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్ ఇవి గమనించవలసిందిగా ప్రస్తుత ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి.